ఇంగ్లీష్ని భయపడకుండా చాలా సింప్లిఫైడ్ చేసి, సార్ మీరు ఆ బోర్డు మీద స్ట్రక్చర్ కనబడగానే నాకు ఇరిటేషన్ వస్తుంది, దయచేసి ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది వినండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎవరికి 10వ తరగతి ఫెయిల్ అయినోడికి 7వ తరగతిలో ఆపేసిన కూడా అర్థమవుతుంది. నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. ఎందుకంటే మనం సిలబస్ బేస్డ్ వెళ్ళట్లా, అకాడమిక్లో వెళ్ళట్లా, చాలా సింపుల్గా. సో ఈ వీడియో ఒకసారి జాగ్రత్తగా వినండి, కుదిరితే పెన్ పేపర్ పెట్టుకొని రాసుకుంటూ వినండి. మీకు ఎక్కడన్నా అనుమానం వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళండి, ఒకసారి అదే పాయింట్ మళ్ళీ వినండి, అర్థమవుతుంది. జరిగిపోయిన వాటిని లేదా గతంలో ఉండే పదాలన్నీ ఇక్కడ రాశానండి. ఈ పాస్ట్ వర్డ్స్ మాత్రం తెలిస్తే, జనరల్గా మనం వాడేది 3 టెన్స్లు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇంత మట్టికి తెలిస్తే 30+% ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అంటే మీరు ఒక్క వీడియో అయితే కొద్ది నిమిషాలు మీరు స్పెండ్ చేయడం ద్వారా 30% ఇంగ్లీష్ మీరు నేర్చుకుంటున్నారు, అందులో డౌటే లేదు. ఇప్పుడు చూద్దాం. జరిగిపోయిందని వీటు, జరిగిపోయింది ఏదైనా సరే. నేను ఎగ్జామ్ రాసా, ఐ రోట్ ఎగ్జామ్. నేను స్టోరీ విన్నా, ఐ లిజన్ ద స్టోరీ. వీడియో చూసా, వాచ్డ్ వీడియో. జరిగిపోయిందని వీటు వాడుతున్నా. జరగలేదు అంటాకి డిడెంట్ తర్వాత V1 వాడుతున్నా. V1 ఏంటంటే వెబ్ ఫామ్, బేస్ ఫామ్ వాడుతున్నా. నేను వినలేదు, ఐ డిడెంట్ లిజన్. నేను చూడలేదు, ఐ డిడెంట్ సీ. నేను సినిమా చూడలేదు, ఐ డిడెంట్ వాచ్. సో హ్యాడ్ అంటే ఏంటి? ఉండేది, ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు కలిగి ఉండేవాడిని. సో ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ద కింగ్. అతనికి రాజ్యం ఉండేది, హీ హ్యాడ్ ఎ కింగ్డమ్. ఉండేది కాదు, డిడెంట్ హ్యావ్. ఉండేది, హ్యాడ్. ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అని అదే వస్తుంది. అతనికి ఉండేది, హీ హ్యాడ్. ఆమెకు ఉండేది, షీ హ్యాడ్. వాళ్ళకు ఉండేది, దే హ్యాడ్. ఉండేది కాదు, డిడెంట్ హ్యావ్. ఒకటే ఫార్ములా. వాజ్ వర్, వాళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్స్. దే వర్ ఫ్రెండ్సా, దే ఆర్ ఫ్రెండ్సా? దే వర్ ఫ్రెండ్స్. హీ వాజ్ బిజీ, హీ వాజ్ నాట్ బిజీ. కుడ్ అంటే ఒకప్పుడు చేయగలిగాడు, హీ కుడ్ హంట్ యానిమల్స్. బాగా వేటాడగలిగేవాడు, బాగా పరిపాలించగలిగేవాడు. హీ కుడ్ రూల్ వెల్, అర్థం చేసుకోగలిగేవాడు. హీ కుడ్ అండర్స్టాండ్ వెల్. చేసుకోలేకపోయేవాడు, హీ కుడ్ నాట్. అలాగే రెగ్యులర్గా చేస్తూ ఉండేవాడు. హీ యూస్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్, హీ యూస్ టు గో టు హంటింగ్. అంటే గతంలో ఉన్న అలవాటుని గతంలో రెగ్యులర్గా వాటి యూస్ టు చెప్తాం. డిడెంట్ యూస్ టు అంటే ఎక్కడ చెప్తున్నాం? గతంలో ఆ పని చేసేవాడు కదా రెగ్యులర్. ఇది పాయింట్. చాలా సింపుల్గా ఎక్కడి నుంచి మరోసారి జాగ్రత్తగానండి. ప్రతి పాయింట్ నేను చెప్పిన తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తా, నాతో పాటు మీరు చెప్పడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు చెప్పింది నేను చెప్పింది వేరియేషన్ వస్తుంటే ఆ చిన్న చిన్న వేరియేషన్స్ పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ విలేజ్. దేర్ ఈజ్ అంటే ఎందుకని? గతం కాబట్టి. ఆ విలేజ్కి దగ్గరలో ఒక అడవి ఉండేది. దేర్ వాజ్ ఎ ఫారెస్ట్ నియర్ బై ద విలేజ్. అడవిలో చాలా జంతువులు ఉండేవి. అడవిలో చాలా జంతువులు ఉండేవి. దేర్ వర్ మెనీ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. లేదా డైరెక్ట్గా ట్రాన్స్లేట్, మెనీ యానిమల్స్ వర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్. అయిపోయింది. అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. ఒకరోజు చీమ చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది. చీమ చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది. వన్ డే వన్ యాంట్ ట్రైడ్ టు క్లైంబ్. ఎక్కడానికి క్లైంబ్ అంటారు. ట్రైడ్ టు ఏంటి ప్రయత్నించింది? ట్రైడ్ అయిపోయింది కదా. ట్రైడ్ టు క్లైంబ్ ఏ ట్రీ. ఆమె కొంత ప్రయాణించింది, అంటే కొంత ఎక్కింది. యాంట్ క్లైంబ్డ్ ద ట్రీ ఫర్ ఎ వైల్, ఫర్ సమ్ డిస్టెన్స్. మధ్యలో సడన్గా జారి కింద పడిపోయింది. ఇట్ స్లిప్డ్ అండ్ ఫాల్ అంటే పడడం. ఫెల్ అంటే సెకండ్ ఫాల్. ఫాల్, ఫెల్ ఇన్ ద వాటర్, ఫెల్ ఇన్ ఎ రివర్. ఒక చిన్న నదిలో పడింది. ఇంకా అంటే కెనాల్, కాలువలో పడింది. ఇప్పుడు నీళ్ళలో కొట్టుకుపోతుంది కదా. అది తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. ఇట్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఆర్ టు సేవ్ ద లైఫ్. ఇట్ ట్రైడ్ టు సేవ్ ఇట్ సెల్ఫ్. దాన్ని రక్షించుకోవడం ప్రయత్నించింది. కుదరలేదు. ఇట్ కుడ్ నాట్ కమ్ అవుట్. ఇట్ కుడ్ నాట్, చెయ్యలేకపోయింది. ఇట్ కుడ్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద వాటర్. అప్పుడు ఒక పావురము దాన్ని చూసింది. వన్ పీజియన్ లుక్డ్ ఎట్ ఇట్ అంటే దాని వైపు చూసింది. అది ఒక ఆకు తుంచడాన్ని అంటారు ప్లక్డ్, PLUCK, ప్లక్డ్. ద పీజియన్ ప్లక్డ్ ద లీవ్ అండ్ డ్రాప్డ్ ఆన్ ద వాటర్. ఆ వాటర్లో ఇసిరింది, అంటే వదిలిపెట్టింది. వన్ పీజియన్ ప్లక్డ్ ద లీవ్ అండ్ లెఫ్ట్ అంటే వదిలేసింది, లేదా డ్రాప్డ్ అంటు ద వాటర్. ఆ డ్రాప్ అయిన ఏదైతే ఆకు నీళ్ళ మీదకి వచ్చింది, దట్ లీవ్ రీచ్డ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. సర్ఫేస్ అంటే పై భాగాన్ని. చీమ ఆకు మీదకి చేరింది. ద యాంట్ రీచ్డ్ ఆన్ ద లీఫ్. టు ద లీఫ్. ఆ ఆకు సహాయంతో ఒడ్డుకు చేరుకుంది.
ద ant reached the bank of the river అంటే ఒడ్డు, with the help of leaf. అండ్ ఇట్ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే తను రక్షించుకుంది, సంతోషపడింది. కొద్ది రోజులకి ఒక వేటగాడు వచ్చాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వన్ హంటర్ కేమ్ టు ద ఫారెస్ట్. అతను పీజియన్ని టార్గెట్ చేశాడు. హీ టార్గెటెడ్ ఎట్ పీజియన్ అంటే పౌరంకి టార్గెట్ చేశాడు. దేంతో? అతను ఒక బాణంతో టార్గెట్ చేశాడు. హీ టార్గెటెడ్ ఎట్ పీజియన్ విత్ ఎన్ యారో అంటే బాణం. అది పావురం చూడలా. పీజియన్ డిడ్ నాట్ అబ్జర్వ్ ఇట్. యాంట్ చూసింది, అంటే చీమ అది చూసింది. యాంట్ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్. చాలా స్పీడ్గా పరిగెట్టింది. ఎక్కడికి? ఆ వేటగాడి దగ్గరికి. యాంట్ ర్యాన్ వెరీ క్విక్లీ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి టు ద హంటర్, అక్కడికి వెళ్ళింది. అతని కాలు మీద కుట్టింది. కుట్టడాన్ని బయట అంటారు, కరుస్తుంది కాబట్టి. సో యాంట్ బిట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ హంటర్. ఆ నొప్పికి ఆ బాణం వేరే చోట వదిలాడు. నొప్పి పుట్టింది, అందుకే సరైన ప్రాంతంలో బాణం వదలలేకపోయాడు. హీ గాట్ ఏ పెయిన్, నొప్పి పుట్టింది. హీ పెయిన్ అనకూడదండి, హీ గాట్ ఏ పెయిన్ అండ్ మిస్ రిలీజ్డ్ అంటే ఇటు వెళ్ళాల్సింది అనుకోయింది. ఆ శబ్దానికి పావురం ఎగిరిపోయింది. ఎగరటాన్ని ఫ్లై అంటే సెకండ్ ఫామ్ ఫ్లూ. ద పీజియన్ ఫ్లూ అవే బికాజ్ ఆఫ్ దట్ సౌండ్, శబ్దం వల్ల వెళ్ళిపోయింది. అండ్ ఇట్ వాజ్ ఏబుల్ టు సేవ్ ద లైఫ్, తను రక్షించుకోగలిగింది. ఇంతే స్టోరీ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటివాడికి సహాయం చేస్తే, నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వాడికి సహాయం చేస్తాడు. వెన్ యూ హెల్ప్ అదర్స్, ద అదర్స్ విల్ హెల్ప్ యూ అట్ టఫ్ టైమ్స్, కష్టాల్లో ఉన్నప్పుడు. ఒకసారి స్టోరీ మొత్తం ఇంగ్లీష్లో చెప్తాను, నేను ఫ్లోలో చెప్తా, వినండి. మీరు కూడా ఇదే ట్రై చేయండి. అవసరమైతే మీరు చెప్పి రికార్డ్ చేసి నాకు వాయిస్ కనుక ఈ నెంబర్కి పంపిస్తే కరెక్షన్స్ ఉంటే చెప్తా. అలాగే మీకు ఇంకా టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి మెసేజ్ పెట్టేవాళ్ళు చూసుకోండి. టైమింగ్స్ నైట్ 12కి 1కి పెడితే చూడలేమండి. నేను ఏదో ఒక టైంలో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. Once upon a time there was a village and there was a forest nearby the village. There were many animals in the forest. One day when an ant tried to climb a tree, suddenly it slipped down and fell in water in a river. It tried to reach the bank of the river but it could not reach. One pigeon observed everything. It wanted to help the ant. It plucked the leaf and dropped onto the water. Ant reached the surface of the leaf. With the help of the leaf, the ant reached the bank of the river. It was able to save the life. It felt so happy. After a few days, one hunter came to hunt and he targeted the pigeon with an arrow. The pigeon did not observe what was there, and ant observed everything. It ran very quickly and went and bit on the foot of the hunter. And hunter got pain. Because of the pain, he released or misplaced the arrow, and the pigeon flew away from the place because of that arrow sound, and it was able to save the life. The moral of the story: when you help others at tough times, they'll help you. So follow these rules, have a happy life. ఎంత సింపుల్గా చెప్పొచ్చండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు రికార్డ్ చేసి పంపిస్తే అది కరెక్ట్గా ఉంటే వెకాబులరీ, మనకు ఫార్ములా తరపు నుంచి వెకాబులరీ అంటే బేసిక్ వర్డ్స్ అన్నీ కూడా PDF ఫామ్లో మీకు పంపించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.